ఫ్లైట్లో ఎప్పుడు కూడా పొరపాటున కూడా మీ నోటి నుంచి బాంబ్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ లాంటి వర్డ్స్ యూజ్ చేయకండి. అండ్ ఎప్పుడు ఎవరితోనూ కూడా మెసేజ్లో ఈ మాట అనకండి. అలా చేయడం వల్ల మీరు జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు, కోట్ల రూపాయల ఫైన్ కూడా కట్టాల్సి రావచ్చు. ఇలాంటిదే జరిగింది లండన్ నుంచి మొరాకో వెళ్ళే ఒక స్పానిష్ ఫ్లైట్లో. ఆదిత్య వర్మ అనే ఒక టీనేజర్ ఎన్ఐఆర్ఐ జస్ట్ జోక్లో వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో నేను ఈ ఫ్లైట్ని బాంబ్తో ఎగిరేయబోతున్నాను అని చెప్పాడు. అండ్ తను తాలిబాన్లో మెంబర్ అని చెప్పాడు. సరదాగా స్నాప్చాట్ లో మెసేజ్ చేశాడు. అతను చేసిన ఆ పని వల్ల ఫ్లైట్ లో పానిక్ లాంటి సిచ్యువేషన్ అయిపోయింది. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు అండ్ 2 days జైల్లో కూడా ఉంచారు. అంతేకాదు ₹1 కోటి పెనాల్టీ కూడా వేశారు. స్పానిష్ కోర్టులో ఆదిత్య వర్మ కేసు నడుస్తుంది అండ్ అతను కోర్టులో అది జస్ట్ ప్రైవేట్ గ్రూప్ లో ఒక జోక్ అని చెప్పాడు. ఒక పర్సన్ చేసిన తప్పు వల్ల అతని పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. అందుకే మీరు సరదాకి కూడా ఎప్పుడు ఇలా చేయకండి. ఫ్లైట్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి లా తెలుసుకోండి. మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.